కూటమి ప్రభుత్వం చేసే మంచి పనుల మీద ప్రీ ప్లానుడ్గా అటాక్ చేస్తుంది వైసీపీ. అంటే అది మంచి పని అని తెలుసు, వాళ్ళు చేసేది ఫేక్ ప్రచారం అని కూడా తెలుసు. అంటే మంచి పని అంటే కూటమి చేసేది మంచి పని, దాని మీద వీళ్ళు చేస్తున్నది ఫేక్ ప్రచారం అని కూడా తెలుసు. అయినా కానీ ప్రీ ప్లానుడ్గా ప్రజలను తప్పుదోవ పట్టించడానికో లేదా వాళ్ళ కార్యకర్తలను తప్పుదోవ పట్టించడానికో చేస్తుంది. వాస్తవానికి వైసీపీ కార్యకర్తలను గొర్రెలు అంటారు ప్రతి సందర్భంలో. ఎందుకంటే పాపం వాళ్ళ నాయకుడు ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు. వాస్తవానికి మొన్న ఏపీఎన్ రాధాకృష్ణ ఆర్కే చెప్పింది కూడా అదే, ఆ వీకెండ్ కామెంట్లు చెప్పింది కూడా అదే. వైసీపీ నాయకులకు ఏమాత్రం బుర్రలో గుజ్జు ఉండదు అని చెప్పడం కోసం ఆయన వాడిన సామెతే. తర్వాత అది వివాదాస్పదంగా మారి వైసీపీ ఏదో మమ్మల్ని కించపరిచారని చెప్పి మాట్లాడింది. సరే, అది వేరే టాపిక్. ఇటీవల ఏం జరిగిందంటే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో రోడ్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లు ఎలాగున్నాయో మన అందరికీ తెలుసు, దాని గురించి మనం కొత్తగా మాట్లాడక్కర్లా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నారు. అటు సీసీ రోడ్లతో పాటు ఇటు తార్ రోడ్లు కూడా వేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో కూడా ఒక తార్ రోడ్డు వేశారు. అయితే కొంతమంది ఏం చేశారు అంటే ఆ తార్ రోడ్లో ఒక దగ్గర ఒక పుల్ల లాంటి దాన్ని పట్టుకుని ఇలా కెలికితే ఆ రోడ్డు మొత్తం కూడా గొయ్యి దవ్వినట్టుగా వచ్చేసినట్టుగా ఒక వీడియో చేశారు. ఇది రోడ్ల నాణ్యత, వీళ్ళు వేసిన రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పి ఆ పుల్ల పట్టుకుని కెలికి దాన్ని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెడితే దాన్ని వైసీపీ ప్రీ ప్లానెడ్గా ఉపయోగించుకుని ఇది కూటమి ప్రభుత్వ నాణ్యత అని చెప్పి వాళ్ళు పెట్టారు. కానీ ఇది పక్కా ఫేకు. ఎలా ఫేకు అంటే సాధారణంగా రోడ్లు వేసిన తర్వాత బిల్లులు చెల్లించడానికి ముందు నాణ్యతా పరీక్షలు జరుగుతాయి. నాణ్యతా పరీక్షలు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆ రోడ్డుని వాళ్ళకి నచ్చిన చోట అక్కడక్కడ కొంచెం లోతు దవ్వుతారు. అంటే ఎంత లోతు తారు ఉంది, ఎంత లోతు దాంట్లో చిప్స్ ఉంది, అడుగున రెడ్ సాయిల్ ఎంత లోతులో ఉంది, సో మొత్తం తారు ఎంత మందం వేశారనేది చెక్ చేయటం కోసం వాళ్ళు గోతులు దవ్వుతారు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఈ కాకినాడ జిల్లా పత్తిపాడు వద్ద వేసినటువంటి రోడ్డు కూడా ఇన్స్పెక్షన్ అధికారులు వెళ్ళి కొన్ని చోట్ల తవ్వుకుంటూ చిన్న చిన్న హోల్ తీశారు. హోల్ అంటే ఎంత ఉండదు, ఈ సైజులో హోల్ తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు, అయిపోయిన తర్వాత ఆ తీసిన దాన్నే మళ్ళీ అందులో వేసి సరి చేసేస్తారు. బేసిక్గా మళ్ళీ తర్వాత తారు అనేది మరి తర్వాత వేస్తారో లేదో మనకు తెలియదు, కానీ నాకు తెలిసి పూడుస్తారు. ఎందుకంటే మళ్ళీ అవి డ్యామేజ్ చేస్తాయి. అది చిన్న హోల్ ఉంటే తర్వాత అది పెద్ద అయిపోద్ది. అయితే ఇన్స్పెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్టర్ దాన్ని పూర్తి చేస్తాడు. ఇక్కడ మొన్న అధికారులు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తీసినటువంటి గొయ్యి చూసారా, ఆ గోతులో ఏం చేస్తారు, ఆ తీసిన దాన్నే మళ్ళీ తోసేస్తారు కదా, దాన్ని పుల్లబెట్టి లేపి తార్ రోడ్డు అన్నారు. ట్విస్ట్ ఏంటంటే వాస్తవానికి అది తీసేటప్పుడే తెల్లగా వచ్చింది బయటికి. అప్పుడైనా అర్థం చేసుకోవాలి తారు అనేది ఎలాగ వస్తుంది బయటికి. మనం నిజంగా రోడ్లో నాణ్యత లేదు ఓకే అనుకుందాం, మనం తారుని తవ్వుతుంటే తారు నల్లగా రావాలి. కానీ ఇందులో వీళ్ళు పూడ్చింది కదా, ఆల్రెడీ ఒకసారి మొత్తం తీసి మళ్ళీ పూడ్చారు కదా, అది తీస్తుంటే పొడుం లాగా తెల్లగా వచ్చేసింది. ఇదిగో కూటమి ప్రభుత్వం రోడ్ల నాణ్యత ఇంత బాగుందని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైసీపీ అఫీషియల్ పేజ్లో కావచ్చు దాన్ని విషప్రచారం చేశారు. వాస్తవానికి నాణ్యతా పరీక్షలు ఎలా చేస్తారో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది ఆల్రెడీ ఏపీలో చేసినటువంటి నాణ్యతా పరీక్షలకు సంబంధించినటువంటి ఒక పిక్ ఇది. సో నాణ్యతా పరీక్ష చేసేటప్పుడు ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో మొత్తం తీశారు. పాన్ ఎంత ఉంది, 75 mm ఎంత ఉంది, 4.75 mm సిప్స్ ఎంత ఉంది, అలాగే 26.5 mm జల్లెడ కూడా పెట్టారు అక్కడ వరుసగా. ఈ ఫోటోని ఇక్కడ స్క్రీన్ మీద వేపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అలాగే చిన్న వేయింగ్ మిషన్తో పాటు ఆ సాయిల్ టెస్ట్కి ఉపయోగించే టూల్ కిట్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇలా తవ్విన గొయ్యే ఇది. ఇప్పుడు మీకు ఈ ఫోటోలో కనపడుతున్నటువంటి ఏదైతే గొయ్యి ఉందో అలాగే తవ్విన గోతినే ఏం చేశారు వీళ్ళు, తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం పూర్తి చేస్తారు. పూర్తి చేస్తే దాన్ని తవ్వి ఇది రోడ్డు నాణ్యత అని చూపించారు. వాస్తవానికి ఆ తవ్విన దానికి ఒక జాల పక్కన తవ్వమానంటే రాదు, ఎందుకంటే అది ఒరిజినల్ రోడ్డు అది. ఇంకొకటి ఏంటంటే అసలు ఎవడైనా తారు రోడ్డు వేస్తే మనిషి చేతితో తీస్తేనే లేకపోతే పొలతో తీస్తేనే తారు వచ్చేటట్టయితే ఆ రోడ్డు నిలబడతా. ఇప్పుడు కాకపోతే 4 రోజులు అయ్యాకైనా పోద్ది, ఎందుకంటే అది మనుషులు తిరిగేది కదా, ఏమీ తిరగకుండా అటు ఇటు ఆ బారికేడ్లు అడ్డం పెట్టి రోడ్డుని అలాగే ఉంచరు కదా, షో కోసం వేసింది కాదు కదా. నిజంగా తిరిగితే గట్టిగా ఒక లారీ లోడ్ వేసుకుని వెళ్ళింది అనుకోండి, మొత్తం ఎటుకట్టు ఇడిపోద్ది రోడ్డు మొత్తం కూడా. సో రేపైనా బయటపడుతుంది నాణ్యత లేకపోతే. సో అది ప్రాబ్లం కాదు. కానీ ఎందుకు వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు? ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం చేసే మంచి కంటే చెడు ఎక్కువగా చూపించాలి. కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తుందంటే నాణ్యత లేదంటారు, కూటమి ప్రభుత్వం అందరికీ ఇంటింటికి వాటర్ సప్లై ఇస్తుందంటే లేకపోతే అందులో ఏదో స్కామ్ ఉందంటారు. ఇలా ప్రతి దాని మీద విమర్శలే. ఓ పక్క అమరావతిని జరుపుతున్నారు అనుకోండి, అది అమరావతి కాదు, అందులో స్కామ్ జరుగుతుంది, అది కమరావతి అంటారు. వీళ్ళకి మంచి అనేది నచ్చదు, ఇది వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మంచి అనేది నచ్చదు. దీనికి సంబంధించి అధికారులే మాట్లాడారు. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. వాళ్ళు ఎంతకీ ట్విస్ట్ ఏంటంటే ఆ రోడ్డును గొయ్యి తీసిన దగ్గర ఇన్స్పెక్షన్ అధికారులు అందరూ ఫోటో దిగి అప్లోడ్ వాళ్ళు పై అధికారులకు పంపాలి కదా. సో ఆ వీడియోలు కూడా అన్ని ఇక్కడ ఉన్నాయి. ఒకసారి
బీటీ రోడ్డు రహదారిని పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 500 మీటర్లు చూడండి అక్కడ అధికారులందరూ నిలబడ్డారు. ఉన్న చోట ఘాట్ రోడ్ సెక్షన్ లోని సీసీ రోడ్డు నిర్మాణం చేయవలసింది ఉంది. ఈ చేసిన బీటీ రోడ్డుకి ఇంకా బెర్న్స్ పని కూడా చేయవలసింది ఉంది. ఈ చేసిన బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చూడండి అక్కడ టెస్ట్ అలా చేస్తారు. పై వీడియో ఏమో ఫేక్ వీడియో గారు మరియు కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీ వారి ఉత్తర్వుల మేరకు చేసిన పనికి వెండర్స్ కి పేమెంట్ చేయడం కోసం క్వాలిటీ కంట్రోల్ టెస్ట్లు అయిన తర్వాత సిఫార్సు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ కింద ఫోటో చూడండి, క్వాలిటీ టెస్ట్ చేసిన అధికారులు అన్ని కూడా తీసుకుని వెళ్ళారు, ఆ టెస్టులు చేస్తున్నారు. ఈ మధ్యలో ఈ క్వాలిటీ కంట్రోల్ కోసం తీసినటువంటి ఈ టెస్టింగ్ పిట్స్ కి సంబంధించి ఇవి వచ్చిన 4 రోజుల గడువులో బయట వారు వచ్చి ఫిలప్ చేసినటువంటి రీఫిల్లింగ్ చేసినటువంటి గుంతల్లో ఉన్నటువంటి మెటీరియల్ చేతి వేళ్లతోటి కర్రముక్కలతోటి తీసి నాశరకంగా రహదారి పని జరుగుతుందని చెప్పి అభియోగాలతోటి వీడియో వైరల్ చేసి కిలోమీటర్లు విన్నారు కదా. మీకు ట్విస్ట్ ఏంటంటే మీరు పై వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే రోడ్డు మొత్తం నల్లగా ఉంది, ఆ వ్యక్తి ఎక్కడైతే తవ్వుతున్నాడో అక్కడ తెల్లగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అధికారులు తవ్వి మట్టి మొత్తం బయటికి రోడ్డు మీదకి తీసి మళ్ళీ పూడ్చారు కాబట్టి ఆ నల్లటి తారు మీద కొద్దిగా తెల్లలాగా పౌడర్ లాగా పట్టింది. వీళ్ళు గోతిలాగా తవ్విన దగ్గర తెల్ల పౌడర్ ఉంది, అందుకనే తెల్ల పౌడర్ ఉంది. మిగతా రోడ్డు అంతా నల్లగానే ఉంది. అలా ఒక చోట కాదు, ఎన్ని కిలోమీటర్ల రోడ్డు అయితే ప్రతి ఇన్ని మీటర్లకు అని చెప్పి ఆడ ఒక చోట చెక్ చేసుకుంటారు. అది ర్యాండమ్గా చెక్ చేస్తారు, ఖచ్చితంగా ఇక్కడే చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేయరని ఉండదు. వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ ర్యాండమ్గా చెక్ చేసుకుంటూ వెళ్తారు. దాని ఉద్దేశం ఏంటి, కంకర వేశారు, అందులో కంకర సైజ్ ఎంత ఉంది, ఎంత లోతు తారేశారు, అడుగున ఎటువంటి సాయిల్ ఉంది, అంటే వీళ్ళు వేయటానికి తారేయటానికంటే ముందు అడుగున ఎటువంటి సాయిల్ ఉంది, సో అనేది ఒక అంచనా వేయటం కోసం. అంటే అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అన్ని కన్నా కరెక్ట్గా ఉంటే అప్పుడు బిల్లును పర్ఫెక్ట్గా విడుదల చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడాలని లేకపోతే ఇంకోటో భావించి తారు తొక్కువేసి చిప్స్ ఎక్కువేసేసి లేకపోతే అడుగున ఏమీ లేకుండా మట్టి ఉన్న ప్రాంతంలో తారేసేసాడు అనుకోండి, దానికి కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించరు, హోల్డ్లో పెడతారు బిల్లుల్ని. సో అందుకనే కాంట్రాక్టర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయాలి కోర్టుకి. జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా వైసీపీ కాంట్రాక్టర్లకి వీటిని ఇవ్వాల, నాణ్యతగా రోడ్లు వేసే వాళ్ళకి ఇచ్చారు. వైసీపీ హయాంలో కమిషన్ల కక్కుర్తి ఎక్కువ ఉండేది, కానీ కూటమి ప్రభుత్వం ఎవరికి కమిషన్ల కక్కుర్తి లేదు కాబట్టి నాణ్యంగానే రోడ్లు వేస్తున్నారు. మీకు రోడ్లు నాణ్యంగా వేసారా లేదా అనేది ఒక 4-5 ఏళ్ల పాటు రోడ్లు నిలబడుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. ఇందులో ఇప్పుడు ఇదేమీ దాచేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే రోడ్డు బాగాలేదు అనుకోండి, ఎన్ని రోజులు దాస్తారు? మీరు బయట పెట్టకపోయినా 4 రోజులు పోయాకైనా అదే గోతులు పడుతుంది కదా, అప్పుడైనా ప్రజలకు అర్థమవుద్ది కదా. మరి ఎందుకు ఈ విష ప్రచారం అంటే క్వాలిటీ టెస్ట్ కోసం తీసినటువంటి గోతిని ఒక వ్యక్తి కావాలని చేసింది, ఇది ప్రీ ప్లానెడ్గా. సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే కావాలని చేస్తే తప్ప, అంటే ఆ వ్యక్తి నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ గోయిలాగా అనిపించుండొచ్చు. దాన్ని వైసీపీ సోషల్ మీడియా నాణ్యత అని చెప్పి ప్రచారం చేసింది. వైసీపీ హయాంలో రోడ్లు వేసినా కానీ నాణ్యత టెస్ట్ చేయాలి. మీకు గుర్తుందో లేదో, గతంలో పవన్ కళ్యాణ్ని విమర్శించడం కోసం కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ శాఖలో పరిధిలో ఉంది కాబట్టి ఈ పంచాయతీ రహదారులన్నీ కూడా ఆయన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద కూడా విమర్శలు చేస్తూనే ఉంటారు. అంటే వైసీపీ చేసే ప్రతిదీ కూడా ఫేక్ ప్రచారమే. దానికి ఉదాహరణ ఈ కాకినాడ జిల్లా పత్తిపాడు వద్ద మీరు అధికారులు చెప్పింది విన్నారు కదా. ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో వెంటనే అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. ట్విస్ట్ ఏంటంటే అధికారులు ఆల్రెడీ క్వాలిటీ టెస్ట్ చేసినప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపించింది కూడా ఆ క్వాలిటీ టెస్ట్ వీడియోకి సంబంధించిందే, మీకు చూపించింది కూడా. ఆ హోల్ని బయటికి తీసి 4 రోజులు అయితే దాంట్లో తారేస్తారు, ఆ తర్వాత వెళ్ళి తీయమని వస్తుందని చూద్దాం, రాదు. సో ఇది అంటే వైసీపీ కావాలని చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారమే తప్ప రోడ్ల నాణ్యతలో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం రాజీ పట్టలేదు. వైసీపీ ఎంత నీచానికి దిగి ఫేక్ ప్రచారం చేస్తుంది అనడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ.